ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కషన్ చేద్దాం. సో చాలామంది మనం అడుగుతున్నారు ఇట్లా ఏమైనా టాపిక్ చెప్పమని చెప్పి. సో ఈరోజు మనం ఫిట్స్ గురించి మాట్లాడినాం. అదే మూర్ఛ వ్యాధి అంటాం తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో సీజర్స్ అంటాం. సో మనం తరచూ చూస్తూ ఉంటాం, లైక్ మా బేబీకి ఇట్లా మూర్ఛ వ్యాధి వచ్చింది, ఇట్లా కళ్ళు పైకి క్యారీ చేస్తున్నాడు, చేతులు ఎలా కొట్టుకుంటున్నాడు అని చెప్పి. సో అవి మెయిన్ ఏంటంటే ఫీవర్ ఎక్కువ అవడం వల్ల ఫిట్స్ అనేది వస్తుంది. సో బిలో 5 years పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయి అంటే దాన్ని ఫిబ్రస్ సీజర్స్ అంటారు. సో అంత భయపడాల్సిన అంత అవసరం లేదు. మెయిన్ ఏంటంటే అలాంటి టైంలో మనం ఫస్ట్ టెంపరేచర్ అనేది ఇంట్లో కంపల్సరీగా తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సింది. టెంపరేచర్ డిటెక్ట్ చేసే మిషన్ ఉండాలి. సో ఫీవర్ పారాసిటమాల్ కంపల్సరీగా పెట్టుకోకండి. ఫీవర్ 102, 101 ఉందని అంటే కంపల్సరీగా ఫీవర్ సిరప్ వేయాలి. సో మెయిన్ ఇన్ఫెక్షన్ ఉంటేనే ఫీవర్ వస్తున్నాయి. సో ఇలాంటి ఫిట్స్ అనేది మీరు ఎంత త్వరగా మీరు టెంపరేచర్ డౌన్ చేస్తే అంత త్వరగా బేబీ రికవర్ అవుతారు. లేదంటే కాంప్లికేషన్స్ ఎక్కువ అవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది.